మాజీ మంత్రి మనసు మార్చుకుంటారా? మంత్రుల బుజ్జగింపులతో వెనక్కి తగ్గారా? ఉగాది తరువాత ముహూర్తం ఏమైంది? అసలు జీవన్ రెడ్డి మనసులో ఏముంది? ఆయన పయనం ఎటువైపు? జగిత్యాల కాంగ్రెస్ లో ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఆయన ఇంటికి మంత్రులు వరుసగా క్యూ కడుతున్నారు. మొన్న పొన్నం ప్రభాకర్ సంప్రదింపుల తర్వాత మరో ఇద్దరు మంత్రులు రంగంలో దిగారు. శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. పార్టీ మారొద్దని జీవన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని భరోసా ఇచ్చారు. జీవన్ రెడ్డి నిర్ణయం మార్చుకున్నట్లు చెప్పకుండానే వెళ్లిపోయారు మంత్రులు. ఇప్పటికే పార్టీని వీడనున్నట్లు తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి. ఈ నెల 25 వరకు వేచి చూస్తా అని, ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రులతో చర్చల తర్వాత జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడంటూ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి పెద్ద దిక్కుగా నిలిచారని, ఆయన బాధపడితే తామంతా బాధపడ్డట్టే అన్నారు శ్రీధర్ బాబు. తమ భేటీ అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని, తప్పకుండా జీవన్ రెడ్డికి తగిన న్యాయం జరుగుతుందన్నారు. పదవుల గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పటివరకు ఆ పదవి గురించి అడగలేదు. మనసు మార్చుకునేది కదా, ఆయన కొద్దిగా పటిష్టంగా ఉన్న నాయకుడు ఆయన. మేము పార్టీ పరంగా వారు ఖచ్చితంగా కూడా అపీల్ చేయడం జరిగింది. పార్టీ పరంగానే కాదు, అంటే మాకు ఒక పెద్ద నాయకుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీగా మా అందరి పరంగా నిలబడ్డది కనుక మేము కూడా వారికి కోరినాం ఏ విధమైన నిర్ణయం తీసుకోకూడదు సార్ అని చెప్పినాం. జీవన్ రెడ్డి పార్టీలోనే ఉంటారని భావిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సీనియర్ నాయకుడు పార్టీ వీడతారని అనుకోవడం లేదని, వారిని బాధపెట్టిన అంశాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జీవన్ రెడ్డి తమతో పాటే ఉండాలని సీఎం, పీసీసీ కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్లే ఉంటారు వారు, మా నాయకుడు కాంగ్రెస్లో ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. ఉంటాడు కూడా అని నమ్మకం ఉంది మాకు. మా నాయకత్వం కూడా ప్రత్యేకంగా కూడా మా ద్వారా కానీ మా ఇన్ఛార్జ్ నటరాజన్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, వారికి సంబంధించిన సందేశాన్ని కూడా మేము వారికి తెలియచేయడం జరిగింది. ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై గుర్రుగా ఉన్న జీవన్ రెడ్డిని మంత్రులు బుజ్జగిస్తున్నారు. మరి జీవన్ రెడ్డి వెనక్కి తగ్గుతారా, అధిష్టానంతో చర్చలకు వెళ్తారా లేదా అన్నది చూడాలి.